KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. Guys, cult cinema చాలా మంది అడుగుతున్నారు. I hear it from so many Gen Z crowd and చాలా యంగ్ క్రౌడ్ అందరూ అడుగుతుంటారు అన్న కల్ట్ దింపు అని చెప్పి. Definitely cult special film, very risky film, very expensive film, very mental film. So ఇన్ని మెంటల్ కలిసినప్పుడు ఇట్ టేక్స్ లిటిల్ టైం. అందుకనే నేను లాస్ట్లో కమింగ్ సూన్ అని రాయలేదు, వెయిట్ ఫర్ ఇట్ అని రాసిన. రూడ్ అనుకోకండి, ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మెనీ ఫ్యాక్టర్స్. అంటే రెగ్యులర్ మనం సినిమా చూసే ఫార్మాట్లో ఉండదు. ఐ హ్యావ్ టు హజల్ సో మెనీ బ్యాటిల్స్ ఆ సినిమా కోసం. ఎందుకంటే నేను కూడా ఐఎమ్ కమింగ్ ఇన్ ద ఇంటర్వెల్ అండ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మోర్ దెన్ 150 యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. సో definitely next year first half lo the film is going to land. Ipudu additionally I wanted to release E Nagaran game in the first. So E Nagaran game in the ragane I want to come with cult. So and coming to this song, definitely song hard to 6 months kashtavadi I wanted to make a universal friendship song. Mustafa and హ్యాపీ డేస్లో ఓ మై ఫ్రెండ్ తర్వాత వినడానికి మళ్ళీ పాస్ట్ 1 decade నుండి ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ లేదనిపించింది. అండ్ దిస్ సాంగ్ ఈస్ గోయింగ్ టు స్టే ఈవెన్ ఆఫ్టర్ ద ఫిల్మ్. అట్లా ఉండిపోవాలి. దిస్ సాంగ్ షుడ్ బి బిగ్గర్ దెన్ సినిమా అనుకొని టు ఆల్ మై ఫ్రెండ్స్, టు ఆల్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ టు ఆల్ ద గుడ్ ఫ్రెండ్షిప్స్ ఇన్ ద వరల్డ్ అందరికీ డెడికేట్ చేద్దామని ఈ సాంగ్ తయారు చేసిన. హ్యాపీ బర్త్డే అంటున్న ఫ్రెండ్షిప్ అందరికి అడ్వాన్స్ ఫ్రెండ్షిప్ డేగా మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ, నా ఫ్రెండ్స్కి అందరికీ నేను ఇస్తున్న చిన్న గిఫ్ట్ అనుకోండి ఈ సాంగ్. హీ ఈజ్ మై దోస్తి అండ్ ఇట్ విల్ బీ ఆన్ యువర్. చాలాసార్లు పెరుగుతున్న ఏజ్లో మనం 5 కలిసి ఒక ప్లాన్ వేసుకుంటే, 3 కలిసి ఒక ప్లాన్ వేసుకుంటే 5గురిలో 2 కట్ చేస్తుంటాము. వాడికంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది, అయినా కూడా వాడిని గ్రాంటెడ్గా తీసుకొని కట్ చేస్తుంటాము. కాకపోతే ఒక 25-30 వచ్చిన తర్వాత ఆడే మన బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. సో లేట్గా రియలైజ్ అయ్యాకంటే మీ పక్కనే మీ గురించి అన్కండిషనల్గా కేర్ చేసే దోస్తు ఒకటి ఉంటాడు. నెవర్ ఫర్గెట్ హిమ్. బిఫోర్ దట్ ఇన్ నవంబర్ సీ యూ ఆల్ ది థియేటర్ ఫర్ ఈ నగరానికి ఏమైంది. థ్యాంక్ యూ. మ్యూజిక్ వస్తుంది ఆదిత్య మ్యూజిక్ తరఫున. సో దిస్ సాంగ్ ఇస్ లైవ్ ఆల్రెడీ. మీ యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై, యూట్యూబ్లో ఆదిత్య మ్యూజిక్, లైక్ ఎనీవేర్ యూ కెన్ ఫైండ్ ద సాంగ్. ద సాంగ్ నేమ్ ఇస్ హీ ఈజ్ మై దోస్తి. కౌశిక్ సో అరే పార్ట్ 2 తీసినప్పుడు దానికి ఎక్స్టెన్షన్ రాస్తున్నా. అప్పటిదాకా విల్ హోల్డ్ బ్యాక్ పలక్నామాదాస్ అండ్ క్రియేటర్స్ కలెక్ట్ కి వచ్చిన అందరి క్రియేటర్స్ కి థ్యాంక్ యూ. మేము కూడా క్రియేటర్స్. సో మనందరం ఫ్రెండ్స్. See you all in theaters. Thank you.